విశాఖ రైల్వే స్టేషన్కు అలాగే విజయవాడ రైల్వే స్టేషన్కు ఆకతాయిలు మరోసారి బెదిరింపు కాల్స్ చేశారు. బాంబు ట్రైన్లో ఉందంటూ బెదిరింపు కాల్ చేయడంతో ఒక్కసారిగా అటు అన్ని స్టేషన్లు అంటే ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి దక్షిణ మధ్య రైల్వే అంటే సౌత్ సెంట్రల్ రైల్వే వరకు అంతా కూడా కలకలం రేగింది. ముఖ్యంగా ఇవాళ ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో బాంబు బెదిరింపు ఉందని బాంబు ప్రమాద చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ముంబై నుంచి విశాఖ వచ్చి ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో బాంబు పెట్టామని నాకంతా కూడా ఫోన్ కాల్ చేయడంతో వెంటనే ఎల్టీటీ రైలు ఎక్స్ప్రెస్ ఇక్కడ చేరుకోగానే ఇక్కడ బాంబు స్క్వాడ్ అందరూ కూడా హౌడావిటిని వచ్చి బాంబు స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్తో కలిపి చెకింగ్ మొదలుపెట్టారు. ఎస్టీలో ఎస్2లో బోగీలో ఉన్న ఒక బ్యాగ్ కూడా అనుమతి బ్యాగ్ కూడా స్వాధీనం చేసుకుని ఆ బ్యాగ్ని కూడా చెక్ చేశారు. అందులో ఒక ఆధార్ కార్డు అలాగే ఒక బ్యాగ్లో ఉన్న వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేశారు. ఆ చెక్ చేయడంతో క్లాత్స్ అన్నీ కూడా యూపీకి చెందిన శ్రీరామ్ తివారీ అనే వ్యక్తిగా గుర్తించిన పోలీసులు కాస్త ఊరు పీల్చుకున్నారు. మొత్తం ట్రైన్ అంతా కూడా చెక్ చేసిన తర్వాత ఇంజిన్ టు బ్యాక్ బోగీలు ఏసీ బోగీల వరకు అన్ని బోగీ కోచ్లు చెక్ చేశారు. ప్రస్తుతం మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నాం. ప్రస్తుతం అయితే కనుక విశాఖలో ఈ సమయానికి అంటే ఇప్పుడు 4:20 అవుతుంది. ఈ సమయానికి మొత్తం అంతా రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్న ట్రైను ఇటు నుంచి విశాఖపట్నం నుంచి అటు హైదరాబాద్ బయలుదేరుతోంది. మనం చూడొచ్చు మన ప్లాట్ఫామ్ నెంబర్ 1 to 8 మధ్యలో ఉన్నాము. ఈ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. వాహనదారులందరూ కూడా అంటే రైల్వే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాకపోకలు సాగించడానికి సిద్ధంగానే ఉన్నారు. మనం ఇక్కడ బీబీసీఎస్ అంటే భువనేశ్వర్ ఇంటర్సిటీ దగ్గర ఉన్నాం. మనం ఇక్కడ చూస్తున్నాం విజువల్స్ అన్నీ కూడా ప్రయాణికులు ప్రశాంతంగా వెళ్తున్నారు. ఇందాక నుంచి ఆర్పీఎఫ్తో పాటు లోకల్ పోలీసులు అలాగే గవర్నమెంట్ రైల్వే పోలీసులు జీఆర్పీ పోలీసులు కూడా తనిఖీలు చేపట్టారు. ముమ్మరంగా తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి బాంబు లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం చూస్తే జీఆర్పీ టాస్క్ ఫోర్స్ బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీసు అందరూ కూడా సంయుక్తంగా తనిఖీలు చేసి ఇక్కడ ఎలాంటి ప్రమాదం లేదని అలాగే ఎలాంటి బాంబు లేదని నిర్ధారించుకున్నారు. ప్రస్తుతం అయితే విశాఖపట్నం నుంచి ట్రైన్ అయితే బయలుదేరిపోయి విజయవాడ చేరుకుంది. విజయవాడలో కూడా తనిఖీలు చేస్తున్నారు. విజయవాడ కూడా తనిఖీలు చేసిన తర్వాత ఆటోమేటిక్గా తర్వాత అది అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి ప్రమాదం లేదని ధరించుకున్నట్టే. ఏదైనప్పటికీ ఇవాళ బాంబు స్క్వాడ్ మొత్తం అంతా కూడా చెక్ చేసి ఎలాంటి బాంబు లేదని చెప్తున్నారు. మొన్న పాకిస్తాన్ సంబంధించి ఉదంతంతో ఒక్కసారిగా కలకలం రేగిందనే చెప్పాలి. బాంబు ఉందనే సమాచారం నేపథ్యంలో మొత్తం అంతా ఒక్కసారిగా కంగారు అయితే వచ్చిందనే చెప్పాలి. ఏదైనప్పటికీ ప్రశాంతంగా అందరూ అంటే బాంబు లేదని తెలియడంతో అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు.